జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ ఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద అరెస్టు చేసి నల్లకుంట పిఎస్కు తరలించారు. తిరుపతి అరెస్టుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ ఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద అరెస్ట్ చేసి నల్లగుండ పిఎస్కు తరలించారు. తిరుపతి అరెస్టుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశాయి. అయితే తిరుపతి అరెస్టుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఘర్షణ వాతావరణం నెలకొందనే చెప్పాలి. అదేవిధంగా మార్వాడి గోబ్యాక్ అనే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఈ రోజు మొత్తం తోలుగా అయితే తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం తోలుగా చూసుకుంటే అయితే కొత్తపల్లి తిరుపతిని అరెస్ట్ చేసిన పోలీసులు మార్వాడి గోబ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి యొక్క ఎవరైతే తిరుపతి ఉన్నారో తిరుపతిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలిపిస్తారు. ఈ నేపథ్యంలో ఆ ఓయూలో ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వీళ్ళందరినీ కూడా కొంతమంది నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. విద్యార్థి నేతలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం పైన సరైన పద్ధతి కాదంటూ విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అరెస్ట్ అనైతికం, అక్రమం అంటూ విద్యార్థులు మొత్తం కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మార్వాడి గోబ్యాక్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న పృథ్వీరాజ్ యాదవ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఉండేటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ విద్యార్థి సంఘాలను మొత్తం తోలుగా కూడా అయితే పోలీసులు అర్ధరాత్రి నుండే అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కొంతమంది వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్నారు. కాబట్టి మార్వాడి గోబ్యాక్ అనే ఆ నినాదంతో వచ్చినటువంటి ఉద్యమంలో మారుతున్న నేపథ్యంలో ఈ యొక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇప్పుడు